హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున కల్పించబడిన ఉపదేశాలు చాలా వచ్చాయి. ఏ ఉపదేశం ఇది? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉపదేశం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రసంగ ఉపదేశాలు కావో. ఇవేంటది? కల్పన. కల్పన అంటే ఏంటి? కల్పన అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పటం కల్పన. ఊహించటం ఏంటండి? విమర్శించటం, కొండాలు చెప్పటం, అపవిత్రమైన మాటలు మాట్లాడుకోవటంలో చెవులు రెక్కిస్తారు. కానీ దేవుని స్వరం వినటానికి హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారా? ఈ అంచె దినాల్లో మనుషులు దురద చెవులు గలవారై ఉంటారు. కల్పన కథల వైపు తిరుగుతారు. వారికి అనుకూలమైన బోధకులను సిద్ధపరచుకుంటారట. మాకు ఈ పాస్టర్ గారంటేనే ఇష్టం, మాకు ఈ పాస్టర్ గారంటేనే ఇష్టం అని దెబ్బలాడుకుంటారటండి. యేసయ్య అంటే ఇష్టం కాదంట వీళ్ళకి. ఎవరంటే ఇష్టం? నాకు యేసయ్య అంటేనే ఇష్టం. నువ్వు ఏ సంఘానికి వెళ్ళావు? నువ్వు ఏ పాస్టర్ గారి ప్రసంగం విను? నిన్ను రక్షించేది ఎవరో? పాస్టర్ గారు రక్తం చిందించాడా? ఏంటండి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగైపోయింది అంటున్నారే కానీ పాస్టర్ గారి ప్రార్థనలో శక్తి ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శక్తి ఉందా? మోసపోకుడి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీరు చిన్నపిల్లలు మోసపోతారు. బంగారపు గొలుసేసుకొని బిడ్డ బయటికి వెళ్ళిందనుకో, దొంగోడు ఎవడన్నా ఒక లడ్డు తీసుకొచ్చి, క్యాపిటల్ చాక్లెట్ తీసుకొచ్చి, రా పాప ఇదిగో తిన్నమ్మా అని ఇచ్చింది అనుకోండి. భలేగుంది అంకుల్ అంటే, ఆ గొలుసు ఇయ్యమ్మా అంటే, తీసుకో అంకుల్. ఏంటది? చిన్నపిల్ల. చాక్లెట్ విలువేంటో తెలియదు, బంగారం విలువేంటో తెలియదు. పిల్ల చేష్టలు మానేయండి. చిన్నపిల్లల్లాగా ఉండకండి. డబ్బులకి ఆశీర్వాదాలు ఇస్తే, పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, టీవీ ప్రోగ్రామ్కి డబ్బులు కడితే ఆశీర్వాదాలు వస్తాయి. ఒట్టేయండి. అది వస్తాయి, అది వేరే సంగతి. నువ్వు ఇచ్చిన దాని వల్ల కాదు, నీ హృదయం ఇస్తే వస్తాయి. నీ హృదయం ఇవ్వకుండా దేవునికి కానికిస్తే ఏమీ రాదు. ఈ రోజున మనుషుల హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా కానుకలు ఇచ్చేసి సంతృష్టి పడుతున్నారు. పిల్ల చేష్టలు, చిన్న పిల్లలు. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఇక మీదట కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. పిల్లి అంటండి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు తిరుగుద్దట. కొంతమంది ఈ మీటింగ్కి వెళ్తారు, ఇక్కడ బాగలేదు, ఆ మీటింగ్కి వెళ్తారు, అక్కడ బాగలేదు, ఈ మీటింగ్కి వెళ్తారు, ఈ సంఘం బాగలేదు, ఆ సంఘానికి వెళ్తారు. సంఘాలు మారుతూనే ఉంటారండి. ఏంటంటే మీరు ఏ మీటింగ్కి వెళ్ళాలండి? మీరు ఎక్కడైనా దేవుని వాక్యం వినండి, కానీ మీ హృదయాన్ని మాత్రం యేసుక్రీస్తు మీద ఉంచాలి. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, నిన్నెక్కడ దేవుడు ఉంచాడో నీవు అక్కడే ఉండాలి. అంతేగాని దూరపు కొండలో నునుపు అన్నట్టు అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది అంటే వెళ్ళొద్దు అని చెప్పాడు ప్రభు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే దేవుని శక్తి నీ దగ్గరే ఉంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే నీవెక్కడున్నావు అక్కడ ఫలిస్తావు, నీవెక్కడున్నావు అక్కడ దీవించబడతావు. పసిపిల్లల్లాగా ఉండొద్దు, పిల్ల చేష్టలు చెయ్యొద్దు. ఏంటండి? గాలికి ఎగరగొట్టబడే పొట్టులాగా మన భక్తి ఉండకూడదు. ఒక్కొక్కసారి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది మనకి. అబ్బా నిజంగా ఏసై ఎంత గొప్పవాడు, అబ్బా అద్భుతాలు చేశాడు అంటాడు. కాసేపు ఉండగానే రెండో రోజు అవ్వగానే దేవుడు అమ్మాయి దేవుడు లేడు, గీవుడు లేడు లేబ్బా. ఏంటండి? ఒకరోజు ఆటు, ఒకరోజు పోటు. సముద్రం దగ్గర ఏముంటుందండి? రర్ర వచ్చేస్తుంటాయి అలలో. అబ్బో వచ్చేస్తారే అనుకుంటే డ్రర్ర వెళ్ళిపోతాయి మళ్ళీ. అరే పోయినలే అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ డ్రర్ర గిద్దే. ఆ గట్టు దాటి బయటకు వస్తాయా? మన భక్తి కూడా కొన్నిసార్లు కొట్టుకుపోతుంటాయి అలల చేత. ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి అట్లా కాదు. స్థిరమైన భక్తి. ఆనాడు యోబుకు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి, ఆయన నామానికి మహిమ. అది నిజమైన భక్తి. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును. నా శరీరము చీకిపోయిన తరువాత మరలా నేను నా విమోచకుడిని చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ పాత నిబంధనలో యేసు ప్రభువును చూడని యోబుకుందో చూడండి. ఇవాళ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. నేను
ఈ లోకంలో నా శరీరం మట్టికి మట్టి అయిపోయినా సరే మరలా నేను పరలోకంలో నా విమోచకుడిని కన్నులారా చూస్తాను. కాబట్టి మనం చిన్నపిల్లల్లాగా ఉండొద్దు. క్రైస్తవ భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి. భక్తి జీవితంలో ఎదిగేవాడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. మీరు నాలో నిలిచి ఉండండి. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చూడండి, మీరు ప్రభువుతో ఉన్నప్పుడు ఉండటం నేర్చుకున్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉన్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో అక్కడ స్వస్థత ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. ప్రభువు లేని చోట ఎన్ని ఉన్నా అక్కడ సమాధానము లేదు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల వలె కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవారిగా ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వారి బ్రతుకులో ఉండవలసింది ప్రేమ. లోక ప్రేమ కాదు, సినిమాల ప్రేమ కాదు, సహజ ప్రేమలు కావు. కలువరి సెలువులో యేసుక్రీస్తు చూపించిన నిర్దోషము నిష్కలంకమైన పవిత్రమైన ప్రేమ. ప్రేమతో ఈ లోకంలో మనం జీవించాలి. ప్రార్థన. నా యేసయ్యను చూపించే బ్రతుకులు మాకు దయచేయి నాయన. నీ పరిశుద్ధాత్మకు నిలయాలుగా మమ్మల్ని మార్చు నాయన. మా దేహాలను నీ ఆలయాలుగా మలుచుకున్నట్లుగా నీ రక్త ప్రోక్షణ మా మీద కలుగజేయము తండ్రి. నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి పాతాదాము స్వభావము నుండి, పాప స్వభావాల నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో దినదినము వృద్ధి చెందునట్లుగా నీ నామాన్ని ధరించిన మాకందరికీ సహాయం చేయను ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా నా యేసయ్యలాగా నేను మారాలి. ఆయన సారూప్యలో నేను ఎదగాలి. నాలో ఇతరులు యేసు ప్రభువును చూడాలి. నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన, నా నడక, నా జీవితము నా యేసయ్యను మహిమపరిచేదిగా ఉండాలి అనే ఆశ మా హృదయాల్లో పుట్టించిన ఆయన పరలోకము నుండి ఆ ప్రేమను మా మీద కుమ్మరించము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.